హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ ఇంట్లోనే అందరికీ ఇష్టమైన చాలా క్రిస్పీగా అలాగే రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ చెక్కలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చెక్కలు టీ టైంకి, పండుగలకు చాలా రోజుల వరకు నిల్వ పెట్టుకోవడానికి బెస్ట్ రెసిపీ. ఇలా గనక చేశారంటే మీరు ఎన్ని చెక్కలైనా సరే చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లోకి 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్లోకి 1 కేజీ బియ్యం పిండిని తీసుకుంటున్నాను నేను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 స్పూను కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి చూసి కారం వేసుకోండి. తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్న 4 స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే 4 స్పూన్లు సగ్గుబియ్యం కూడా 1 గంట సేపు నానబెట్టుకొని పిండిలో కలుపుకోండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు అలాగే 2 స్పూన్ల వెన్న, 1.5 స్పూను జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పిండినంతటిని ఒకసారి బాగా ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని వీలైనంత వరకు సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. అప్పుడే చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. మరి సాఫ్ట్గా కలుపుకున్నారంటే ఎక్కువ గుల్లబారిపోతాయండి. అలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకొని ఈ విధంగా ముద్దలుగా చేసి పక్కన పెట్టుకున్నారంటే చెక్కలను చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన పిండి మీద ఏదైనా క్లాత్ కానీ లేదా పేపర్ కానీ వేసి కవర్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను చేసి పక్కన ఉంచుకోండి. మీకు చెక్కలు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దలను చేసి పక్కన పెట్టుకోవాలి. నేను మీడియం సైజు చెక్కలు చేస్తున్నాను. తర్వాత పూరి ప్రెస్కి 2 వైపులా కవర్ పెట్టుకొని కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసుకోండి. మరీ మందంగా ప్రెస్ చేసుకోవద్దు. ప్రెస్ చేసుకున్న చెక్కల్ని పేపర్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ వేసుకోవాలి. చూడండి, చెక్కలు ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నూనె కూడా బాగా వేడిగా ఉన్నప్పుడే మనం చెక్కల్ని ఆయిల్లోకి వేయాలి. తర్వాత 2 వైపులా రొటేట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గానే కుక్ అవుతాయండి, ఎక్కువ టైం పట్టదు. కానీ మంట హై ఫ్లేమ్లో ఉంచే చెక్కల్ని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చెక్కల్ని స్ట్రైనర్ సహాయంతో తీసుకొని పక్కనుంచుకోవాలి. నేను చిల్లుల గిన్నెలో ఈ చెక్కల్ని వేసుకున్నాను. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కిందకు పోతుంది, అందుకని ఇలాంటి గిన్నెలో వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న చెక్కల్ని పూర్తిగా చల్లారనిచ్చి 8 డబ్బాలు పెట్టుకున్నారంటే ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా బయట షాప్లో దొరికేలా క్రిస్పీగా టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చెక్కలు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. దీన్ని పంచదార లడ్డు లేదా బూందీ లడ్డు అని కూడా అంటారు. ఈ లడ్డూల్ని మనం ఎక్కువ బయట నుంచి తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండేలాగా వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం చేసినా సరే అండి, భయపడాల్సిన పని లేకుండా ఈ వీడియో చూసి మీరు లడ్డూల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 2 స్పూన్లు వరిపిండి వేసుకోండి. వరిపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పు వేసుకొని పిండిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని పిండినంతని వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో పల్చగా, ఆ విధంగా పల్చగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని 1 చుక్క పిండి వేసి చూడండి. ఈ విధంగా పైకి తేలితే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్లు. తర్వాత ఇలాంటి బూందీ దూసే చిల్లులు గెరిటె ఉంటుందండి. దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పిండి వేయొద్దు. జస్ట్ ఆయిల్ అంతా పూస స్ప్రెడ్ అయ్యే వరకు వేసుకొని మిగిలింది తీసేయండి. ఎక్కువ పిండి వేశారంటే
పూసంతా ఒకదానికి అతుక్కొని శుద్ధలాగా అవుతుంది. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత రొటేట్ చేసుకుంటూ పూసని సాఫ్ట్గానే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ప్రెస్ చేస్తే స్మూత్గా ఉంటే ఫ్రై అయినట్లే. తర్వాత ఏదైనా స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బూందీ అంతా ఒకటే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే బూందీ వేసే ప్రతిసారి గెంటని 2 వైపులా క్లీన్ చేసుకోండి, లేదంటే సుద్దలుగా పిండి ఆయిల్లో పడుతుంది. పూస దోసె గరిటె లేనప్పుడు ఇలాంటి చిల్లులు గరిటె ఉంటుంది కదా, ఇందులోకైనా సరే కొద్దిగా పిండి వేసుకుంటూ పూస దూసుకోవచ్చు. అలాగే ప్రతిసారి పూస దూసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేదంటే పూస శుద్ధలాగా అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత పూసనంతటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒకటే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే చూడ్డానికి లడ్డూలు చాలా బాగుంటాయి. తర్వాత 2 కప్పుల పిండికి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. ఇందులోకి అరకప్పు నీళ్లు పోసుకొని పంచదారని కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. పంచదార కరిగిన తర్వాత కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎలాంటి పాకం ముదరాల్సిన పని లేదు. నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూసనంతటిని వేసుకోవాలి. నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే 2 యాలకులు, కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నాను. పచ్చకర్పూరం వేస్తే లడ్డూలు చాలా మంచి టేస్ట్ వస్తాయి. పూసంతా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. పాకం అంతా పూసకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాల సేపు కలుపుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. 4-5 నిమిషాలకి గట్టి పడుతుంది. తర్వాత కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పల్స్ మోడ్లో బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి కలుపుకోవడం వల్ల లడ్డు బాగా సాఫ్ట్గా, అలాగే తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. మరొకసారి దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకోవాలి. కొద్దిగా పూసని తీసుకొని మీకు లడ్డూలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకోండి. ఈ విధంగా రెండో చేత్తో ప్రెస్ చేస్తూ లడ్డూలను చేసుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. చూడండి, లడ్డూలు చక్కగా వచ్చాయండి. ఇదే విధంగా మిగిలిన పూసతో కూడా లడ్డూలను చుట్టుకోండి. చివరిలో ఏదైనా గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం లో ఫ్లేమ్ మీద మంటను ఉంచుకొని బాండీని పెట్టారంటే కొద్దిగా మెల్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.